అందరు నమస్తే. జనమంతా మాకు రేషన్ కార్డులు కావాలి, జనమంతా మాకు పెన్షన్లు కావాలి, లేకపోతే మాకు ఉపాధి హామీ కింద రావాలి, మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం మాకు రేవంత్ రెడ్డి రావాల్సిందే అంటున్నారు. ఎందుకు తెలుసా? జనవరి 26కి ఈ స్కీమ్లన్నీ ఇస్తామని డిసైడ్ చేసింది ఆయననే. జనవరి 26 అని ఒక డెడ్ లైన్ పెట్టింది ఆయననే. నిజానికి ఏ గవర్నమెంట్ కూడా ఇట్లా డెడ్ లైన్ పెట్టుకోదు. వాళ్ళు అన్నదానికి ఒకరోజు అటో ఇటో నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆగస్టు 15 రుణమాఫీ అని పెట్టుకొని టెన్షన్ అయిపోయింది. ఇది ఆగస్టు 15 రుణమాఫీ ఏమైందో మీకు తెలుసు కదా. మొత్తం బోర్ల బొక్కలు పడ్డారు. అసలు ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకున్నది కూడా వాళ్ళే. ఇప్పుడు జనవరి 26 డెడ్ లైన్ పెట్టుకున్నది కూడా వీళ్ళే. ఇంకా ఎక్కువ రోజులు లేదు జనవరి 26. సారేమో పోయి దావోస్లో కూర్చున్నాడు, సింగపూర్ దావోస్. ఆయన ఇవాళ రేపు వస్తాడంట. ఇప్పుడు ఏంటి అంటే ఆయన అక్కడి నుంచి వీళ్ళతో మాట్లాడుతున్నాడు, మంత్రులతోనా మాట్లాడుతున్నాడు, ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాడు. మీరు పోండి, మీరు పోయి గ్రామ సభల్లో పార్టిసిపేట్ చేయండి, చెప్పండి అని మంత్రులకు చెప్తున్నారు. మంత్రులు ఏమో ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి చెప్తున్నారు, మీరు పోండి మీ కాన్స్టిట్యున్సీలా ఒక పెద్ద విలేజ్ చూసుకొని పోండి, ఆ విలేజ్ పోండి, ఈ విలేజ్ పోండి అని ఎమ్మెల్యేలకు చెప్తున్నారు. ఎమ్మెల్యేలు ఏమో ఊరోళ్ళకి చెప్తున్నారు. ఊళ్ళో కాంగ్రెస్లు ఉన్నారు కదా, ఇందిరమ్మ కమిటీ అంటారు కదా, వాళ్ళకు ఫోన్ చేసి చెప్తున్నారు, మీరు ఓన్రి, మీరు అటు ఓన్రి, మీరు ఇటు ఓన్రి, మేము వస్తాం కానీ మీరు ఓన్రి అని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. వాళ్ళ దానిలో కొంతమంది ఏం తెలుసా, ఊళ్ళలో మేమెందుకు బంధం కావాలి, ఊళ్ళో ఆడ కూర్చొని ఇచ్చేది కొంతమందికి, ఇయ్యంది చాలా మందికి. ఇప్పుడు వాళ్ళందరూ పొద్దుగాలు ఇస్తే ముఖం చూసుకునే వాళ్ళం. అవసరమైతే రేపు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీలో నిలబడాలనుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళకు పథకాలు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి మీద కోపం ఏమో కానీ మా మీద తీస్తారు. మేము రేపు నిలబడితే నువ్వు మా కార్డే ఇప్పియాలి, నీకు కూడా ఏమంటారు, నువ్వు నాకు పెన్షన్ ఇప్పియాలి అంటారు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినావా అంటారు. ఇవన్నీ ఉంటాయి. ఈ పంచాయతీలంతా కూడా ప్రభుత్వం మీద కాదు నా మీద పోతుంది అని చెప్పి దండ సగం మంది డుమ్మాలు కొడుతున్నారు ఆడ. ఇక అందుకే అట్లా అవుతున్నాయి అవి. మంత్రులు ఎమ్మెల్యే అయితే ఏం చేసినా మనం చూసినాం. భువనగిరి ఎమ్మెల్యే పోతే జనం వెంబడి పడరి. ఇక మిగతా ఎమ్మెల్యేలు అయితే అసలు కనిపిస్తలేరు. అసలు ఎటు పోయినరో. ఇప్పుడు కొమరెడ్డి వెంకరెడ్డి ఎడ తిరుగుతున్నాడు, హైదరాబాద్లో తిరుగుతున్నాడు, హైదరాబాద్లో ఇటుకెళ్ళి తిరుగుతున్నాడు. ఆయన మినిస్టర్ కదా ఇప్పుడు ఓడు. ఇక మిగతా మినిస్టర్లు కూడా ఏం లేరు. మిగతా మినిస్టర్లు కూడా ఎవరు, ఇప్పుడు పొంగులేడు ఏడున్నాడు, సీతక్క ఎడ తిరుగుతుంది, తుమ్మల ఏడున్నాడు, బట్టి ఏడ కనిపిస్తుండు, శ్రీధర్ బాబు సీఎం ఎమ్మడే ఉండే. ఎమ్మెల్యేలు ఏడున్నారు అసలు పొద్దుగా లేస్తే మేమంతా సామాన్యులం, ప్రజల పాలన అది అన్న ఏడున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు వస్తుర్రా ఊళ్ళకు, గ్రామ సభలకు వస్తుర్రా ఎమ్మెల్యేలు. అదే వాళ్ళు వీళ్ళకి చెప్తే, వీళ్ళు వాళ్ళకి చెప్తే, వాళ్ళు వీళ్ళకి చెప్తే ఇట్టే పోతుర్రు తప్ప అసలు పోతలేడు. ఉత్తగా మాట్లాడుకుంటారు. రేవంత్ రెడ్డి మినిస్టర్స్ మాత్రం చెప్తారట, అయ్యా మీరు రావాలే, 26కి ఇస్తామని చెప్పారు, ఇక్కడ మొత్తం పెంట అయింది, ఈ పెంట మీద నుంచి ఎట్లా లేవాలి బయటికి, ఇప్పుడు ఏం చేయాలి, 26కు ఉత్తగా లాంచ్ చేసి ఇంకా మీకు ఇచ్చేస్తాంలే అని చెప్తే జనం ఊరుకుంటారా? ఇప్పుడు లిస్టులు మీరేగా లిస్ట్ ఇచ్చింది, 25 తారీఖు నాడు లిస్ట్ ఇచ్చారు, నైట్ ఊరూరా లిస్టు పంపించారు. పలానా స్కీమ్కు పలానా ఇంతమంది, పలానా ఇందిరమ్మ పథకానికి ఇంతమంది, ఇందిరమ్మ ఇల్లుకు పలానా కూలీ ఉపాధి హామీ కూలీలు పలానా మంది, ఇంతమందికి ఇండ్లు మంజూరైనాయి, ఇంతమందికి పెన్షన్స్ ఇస్తున్నాం అని లిస్ట్ ఇచ్చారు కదా. ఇప్పుడు మళ్ళీ లిస్ట్ ఇస్తారా? లిస్ట్ ఇచ్చే ధైర్యం ఉందా ప్రభుత్వానికి? వాళ్ళు లిస్ట్ ఎప్పుడు ఇస్తారు? ఇంకా లిస్ట్ ఇవ్వకుండా ఉత్త మన 200 యూనిట్ల కరెంట్ అంటే ఇస్తున్నాం, లేకపోతే 500 రూపాయల సిలిండర్ ఇస్తున్నాం. ఎవరికి ఇస్తుందో తెలియదు, ఎవరు తీసుకుంటారో తెలియదు, ఎవరు అడిగినా రాలేదంటారు. మరి అట్లా చేయాలనుకుంటున్నది కూడా తెలియదు. పారదర్శకత లేదు. పారదర్శకత ఉండాలి కదా. ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తుందా ప్రభుత్వం, చేయదా తెలియదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ జనాల ముందుకు రాలేని ఎమ్మెల్యేలు రేపు 26 తారీఖు నాడు యాక్చువల్గా అయితే వీళ్ళు చిన్న కార్యక్రమాలే చాలా పెద్దగా చేస్తున్నారు. మనం చూసినాం కదా. దానికే రుణమాఫీ అయ్యిందిలే, చేసిందిలే. ఆగస్టు 15 నాడు ఊరూర పోయి పాలాభిషేకాలని చెప్పేసి ఫస్ట్ ఆగస్టు 15 నాడు చేసినారు. తర్వాత 2వ విడత అన్నారు, 3వ విడత అన్నారు, 4వ విడత అన్నారు. తర్వాత ఎమ్మెల్యేలు ఊరిలోకి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వచ్చిర్రా ఊర్లోకి తర్వాత? మరి ఫస్ట్లో పాలాభిషేకాలు చేసిన ఎమ్మెల్యే ఎడుపోయారు ఊర్లోకి వచ్చి? సేమ్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కూడా లేదు. కనీసం ఆగస్టు 15 నాడన్నా ఎమ్మెల్యేలు ఆన్నో కొంతమందిని పెట్టుకొని పాలాభిషేకం చేసే అవకాశం దొరికింది. ఇప్పుడు జనవరి 26 నాడు ఏం చేయబోతున్నారు? జనవరి 26 టెన్షన్ ఇప్పుడు కాంగ్రెస్లో. రేవంత్ రెడ్డి వచ్చి మరి ఓం భీం బుష్ అని చెప్పేసి అందరికీ రాత్రి ప్రింట్ చేసేసి అందరికీ రేషన్ కార్డులు అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేస్తాడా? లేకపోతే అప్పలాగానే మస్కా కొట్టి ఏదో ఒకటి చేసేద్దాం అనే దానిలో పోతారా? ఇప్పుడు ఆగస్టు 15 నాడు చేసినట్టు ఊరికి పోయే పరిస్థితి కూడా లేదు. ఎమ్మెల్యేలు ఏదో ఊరికి పోయి పాలాభిషేకం చేస్తామంటే అక్కడ ఇంకో అభిషేకం జరుగుతుంది. అట్లున్నది.
కాబట్టి ఎమ్మెల్యేలు అందరూ ధైర్యం చేస్తలేరు. ఇప్పుడు ప్రజాసభలకే వదలేరు, గ్రామ సభలకే వదలేరు వీళ్ళు. ఇక జనవరి 26 నాడు ఎవరు స్టార్ట్ చేస్తారు? నాకు తెలిసి ఇవన్నీ ఏం లేకుండా సింపుల్‌గా ఏమో హైదరాబాద్‌లో ఇట్లా రిబ్బన్ కట్ చేసి ఇచ్చేసినాం, అందరికి ఇచ్చేస్తున్నాం, ఇయాలకెళ్ళి స్టార్ట్ అయినాయి. వెళ్ళే వస్తే మీ ఊరికి వస్తారు, అధికారులు వస్తారని చెప్పి దాన్ని ఇచ్చినోళ్ళకి ఇచ్చినట్టు, ఇయ్యనట్టు, అయినోళ్ళకి అయినట్టు, కానోళ్ళకి కానట్టు. ఇక లిస్టులు లేవు, ఏం లేవు. నాకు తెలిసి లిస్ట్ ఏమి ఇయ్యరు. ఎలిజిబుల్ ఎవరికుందో ఎవరు లేదో బయటకి చెప్పరు. అంతే, ఇంక రహస్యంగా జరగాల్సింది జరిగిపోతుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంత తీవ్రంగా కనిపిస్తుంది. తీవ్రత, జనాల్లో ఉన్న తీవ్రత, ప్రభుత్వంలో కొరవడిన కోఆర్డినేషన్, ప్రభుత్వంలో కనిపించని ఒక క్లారిటీ, ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి క్లారిటీ లేకపోవడం, ఆఫీసర్లకు క్లారిటీ లేకపోవడం, కలెక్టర్లకి ఏం తెలియకపోవడం. వాళ్ళు రేవంత్ కోసం ఎదురు చూస్తున్నారంట. రేవంత్ వచ్చినాక జనవరి 26 తీసుకుపోయి ఫిబ్రవరి 26 పెట్టుకుంటాడో ఏం పెట్టుకుంటారో తెలియదు. కానీ ఇప్పుడైతే మొత్తం రేవంత్ రెడ్డి మీద డిపెండ్ అయి ఉన్నారు వాళ్ళు. రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఆ లిస్టులు పంపించిందే మంత్రులు. ఇప్పుడు ఆ లిస్టులో ఎవరు పంపిస్తారు? సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పంపిస్తుంది, లేకపోతే ఇంకొక డిపార్ట్మెంట్ పంపిస్తుంది. వాళ్ళు ఏమంటున్నారు? మేము పంపలే అంటున్నారు. మా లిస్టులు కావంటున్నారు. మరి ఊరూర లిస్టు తీసుకొచ్చింది ఎవరు? ఆఫీసర్లు తీసుకొచ్చారు కదా. ఆఫీసర్లే కదా పంపించింది ఊర్లకు. ఒక్కసారి జలక్ తిన్నది ఆ రోజు. ఆ లిస్టులు బయటికి రాగానే జనమంతా బయటకు వస్తే జలక్ తిని ఆ లిస్టులు మావి కావు, అవన్నీ తప్పుడుగా వచ్చినాయి, అసలు అది లిస్టే కాదు, అసలు వాళ్ళు సెలక్షన్ కాదు దాని ఉన్నోళ్ళు అని చెప్పి దానిలో ఉన్నోళ్ళు కూడా షాక్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి వస్తాడంట, బహుశా 25th ఉంటాడేమో ఈడ. మరి 26 నాడే ప్రోగ్రామ్ ఉంటుందా? అసలు మొత్తానికి రద్దు అవుతుందా? అసలు ఏమవుతుందో తెలియదు. ప్రారంభోత్సవం ఉంటుందా ఉండదా కూడా తెలియదు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్.